ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ రౌండ్ లెక్కింపు పూర్తయింది. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఖాతాలో 60,677 ఓట్లు చేరాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 35,614 ఓట్లు పోలయ్యాయి. ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇంకా మిగిలి ఉన్న 2 రౌండ్లలో 50,902 ఓట్లను లెక్కించాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పై మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కూడా ఓట్ల విభజన ప్రక్రియ జరిగింది. రాత్రి 10 గంటల నుంచి కూడా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం ఈరోజు ఉదయం 10 గంటల వరకు 5 రౌండ్ల కౌంటింగ్ అనేది కూడా పూర్తయింది. ఇంకా 3 రౌండ్ల కౌంటింగ్ ఇంకా జరుగుతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. మొత్తం 2,18,000 ఓట్లకు గాను కూడా ఇప్పటి వరకు 5 రౌండ్లలో 1,40,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటికే దాదాపు టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ భారీ ఓట్లను కూడా దక్కించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన 5 రౌండ్లలో కూడా 80,037 ఓట్లు టీడీపీ అభ్యర్థి ఖాతాలో పడడంతో అత్యధిక స్థాయిలో కూడా ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఇప్పటివరకు ప్రత్యర్థి అయినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు కూడా 29,665 ఓట్లు పోలయ్యాయి. అంటే వీరిద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా 50,372 ఓట్లు వ్యత్యాసం ఉంది. మెజారిటీ 50,000కు పైగా రావడంతో ఇంకా 3 రౌండ్లు వేచి ఉండడంతో ప్రస్తుతం ఇంకా మెజారిటీ ఎంతవరకు వస్తుందని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు కానీ రాజకీయ పార్టీ శ్రేణులు కానీ అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆలపాటి రాజాకు 82,000 ఓట్ల మెజారిటీ రావడంతో అంతకు మించి మెజారిటీ తమకు వస్తుందనే భావనలో కూడా ప్రస్తుతం ఈరోజు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఇక్కడ మొత్తం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమక్షంలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగులందరూ కూడా 700 మంది ఉద్యోగులు కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా 3 షిఫ్ట్ల వారీగా కూడా వచ్చి ఆ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. కౌంటింగ్ విధుల్లో అలాగే 400 మంది పోలీసులు కూడా అటు ఆ పెద్ద ఎత్తున కూడా బందోబస్తు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు షిఫ్ట్లు మారినప్పుడల్లా కూడా ఉద్యోగులు కానీ లేదంటే ఏజెంట్లు కానీ వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి పూర్తి భద్రతా వలయంలో కూడా ఈ కౌంటింగ్ను జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే అభ్యర్థి విజయం తెలియడానికి మరొక 2 గంటల్లో తెలియటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కౌంటింగ్ జరగాలంటే కనుక ఇంకా మొత్తం 68,092 ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది 3 రౌండ్లో కూడా. కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియకు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రతి రౌండ్కి 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఇంకా 3 రౌండ్లు వేచి ఉన్నాయి. కాబట్టి సాయంత్రం 4 గంటలలోపు ఈ కౌంటింగ్ తేలబోతుంది. అయితే ఇక్కడ నమోదైనటువంటి ఓట్లలో కనుక చూసుకుంటే ప్రధానంగా ఇప్పటివరకు పోలైన 140,000 ఓట్లలో కూడా ఇన్వాలిడ్ ఓట్లు 12,093 ఇన్వాలిడ్ ఓట్లు అనేది కూడా నమోదు కావడం ఈరోజు అంటే పట్టభద్రులు ఎంత నిర్లక్ష్యంగా ఈ ఓట్ల పోలింగ్లో పాల్గొన్నారనేది కూడా ఈరోజు స్పష్టమవుతుంది. 12,000కు పైచిలకు ఓట్లు ఇప్పటివరకు ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు నమోదయ్యాయంటే ఇంకా అంతకు మించి ఇన్వాలిడ్ ఓట్లు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటు కూడా ఎంతో అమూల్యమైనది. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వేయాలంటూ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెబుతున్నప్పటికీ కూడా పట్టభద్రులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా కాస్త ఆలోచించాల్సిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన 127,907 ఓట్లలో కూడా టీడీపీ అభ్యర్థి మాత్రం 50,372 ఓట్లలో ఆధిక్యంలో ఉండడం అనేది ఈరోజు అధికార పార్టీకి కూడా ఈరోజు సంబరాల్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొత్తం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల శ్రేణులందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే సంబరాలు చేసుకునేందుకు కూడా వారు వేడుకలు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.